మార్నింగ్ గాయ్స్, ఇప్పుడైతే నేను మ్యాథ్స్ ట్రిక్ చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇది ఎట్లా చేస్తారంటే, ఇవన్నీ 10 లోపు ఉండాలి డిజిట్స్. సో ఎట్లా చేస్తారంటే, సో ఇప్పుడు 1 + 9 ఎంత 10. సో ఈ రెండు సర్కిల్ చేసుకోవాలి. 10 వచ్చే డిజిట్స్ సర్కిల్ చేసుకోవాలి యాడ్ చేస్తే. సో ఇప్పుడు దీని మీద డాట్ పెట్టుకోవాలి బిగ్గర్ నెంబర్ మీద. సో ఇప్పుడు మళ్ళీ 7 ఇంకా 3 మేక్ 10. సో 7 బిగ్గర్ నెంబర్, 7 డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు 8 ఇంకా 8 ఏం చేయవు, 10 అవ్వదు, 5 అవ్వదు, 8 అవ్వదు. సో ఇవన్నీ మిగిలిపోయాయి. ఇప్పుడు 8 + 8 16 కదా, కానీ కరెక్ట్ 10 వేస్తే డాట్ చేయాలి. సో కరెక్ట్ 10 చేయవు కాబట్టి డాట్ పెట్టాలి, బట్ సర్కిల్ చేయకూడదు. 6 మిగులుతుంది కదా, 6 + 5 is 11. సో 11 డాట్ పెట్టాలి. 1 లెఫ్ట్. 1 + 4 5. 5 + 8 is 13. సో డాట్ పెట్టేసి 3. సో now 3 + 9 is 12. సో 12 కాబట్టి డాట్ పెట్టేసి 10 వచ్చింది కాబట్టి 10 - 2 రాయాలి. 2 రాయాలి. సో 12 కాబట్టి డాట్ పెట్టాము కాబట్టి 2 రాయాలి. 12 - 10 2 కాబట్టి. నవ్వు ఇప్పుడు ఇక్కడ అన్ని డాట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 6 రాసేయాలి. సో ఆన్సర్ ఇస్ 62. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. నా సెకండ్ ప్రాబ్లం 2 డిజిట్స్. ఇది సేమ్ బట్ సర్కిల్ చేయకూడదు, ఇంకా డాట్స్ పైన పెట్టాలి. అంటే ఇప్పుడు చూడు 1 ఇంకా 9 ఉందా, 9 మేక్ 10. ఇది కూడా అంతే, బట్ ఇక్కడ డాట్ పెట్టాలి. ఇంకా 10 ఎక్కడ స్టాప్ అయ్యాం? షిట్, నో కాదు రాంగ్, సారీ. ఇట్లా కాదు. 1 + 2 3, 3 + 3 6, 6 + 5 11 కదా. సో 11 డాట్ పెట్టుకొని 1 కంటిన్యూ చేయాలి. 1 + 7 8, 8 + 9 is 17. సో ఇక్కడ పైన డాట్ పెట్టుకొని 17 కదా. సో 7 + 9 is 16. సో మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టుకొని 16 కదా. సో 6 + 3 is 9, 9 + 2 is 11. సో 11 కాబట్టి 1 యాడ్ చేసేసి 9 అయిపోతుంది. సో నా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 డాట్స్ ఉన్నాయి కాబట్టి 4 + 1 5, 5 + 1 6, 6 + 2 8, 8 + 2 10. సో ఇక్కడ ఒక డాట్ పెట్టేయాలి. సో ఇక్కడ 10 అయిపోయింది. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెష్గా. 6 + 8 14, 4 + 6 10, మళ్ళీ ఫ్రెష్. 4 + 1 5, 5 + 9 14. సో ఇక్కడ 14 రాసుకోవాలి. ఆన్సర్ ఇస్ 149. యూ కెన్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది నిఖిలం సూత్ర ఆర్ డాట్ మెథడ్. దీని పేరు మర్చిపోయాను, నెక్స్ట్ టైం చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు చేసేది ఊర్ధ్వ త్రియాగ్బియం. సో ఇది ఎట్లా చేయాలంటే, ఇది డెఫినేషన్ రాసుకోవాలి. 2 × 2 is equal to 2 × 2 అంటే 2 digit × 2 digit అని అర్థం. సో ఇది ఎట్లా అంటే, ఫస్ట్ ఇది రంగోలీ మెథడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఫస్ట్ 1 2 3 4, దెన్ 1 2 3 4, 1 2 3 4 డాట్స్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ 1's డిజిట్, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత 10's డిజిట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ రాద్దామా? సో దీనికి నార్మల్ మల్టిప్లికేషన్ లాగానే 2 ప్లేసెస్ కావాలి. సో ఫస్ట్ 3 కాలమ్స్ డ్రా చేసుకున్నాం. దెన్ ఫస్ట్ 1's ప్లేస్ కాబట్టి 3 × 4 is equal to 12. 12 రాసుకున్నాము. దెన్ now 2 4s are 8, 8 plus
Now 8 plus 3 into 6. 3 into 6 is equal to 18. So 18 plus 8 ఎంత అవుతుంది? And 18. So 18 plus 8 is equal to 26. సో 26 కాబట్టి ఇక్కడ రాసేసుకుందాం. 26. Now 2 into 6 12. సో 12 కాబట్టి 2 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. దెన్ 1 ఇక్కడ క్యారీ. సో 1 + 6 7. సో నెక్స్ట్ 2 ఇక్కడ క్యారీ చేసుకోవాలి. సో 2 + 2 4. దెన్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాసేయాలి. ఈ బోత్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ఇంకా మధ్యలో అని చెప్పింది. సో ఇది ఊర్ధ్వ త్రియాగ్వ్యం. ఇది సేమ్ ఆన్సర్ రావచ్చు. సో మోస్ట్లీ వర్క్ అవుతుంది. 98% వర్క్ అవుతుంది. మీరు రాంగ్ చేస్తే రాంగ్ అవుతుంది. కోర్స్ ఒక్క స్టెప్ రాంగ్ చేసినా కానీ అంతా రాంగ్ అవుతుంది. సో చూసి సరిగ్గా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ బై 99 and 11. ఫస్ట్ మల్టిప్లికేషన్ బై 99 ఆర్ 999 చేద్దాం. ఏదైనా చేయొచ్చు. 999 అంటే 3 ఉండాలి. చూపిస్తాను. ఇప్పుడు 99 చేద్దాం. సో ఫస్ట్ 11 × 99 చేసుకుందామా? × 99 చూపిస్తాను. 2 ప్రాబ్లమ్స్ చెప్పిస్తాను. సో ఫస్ట్ ఇది డబల్ డిజిట్. సో ఇప్పుడు ఎట్లా అంటే 9 1s are ఇక్కడ ఇదైతే 10. ఇది ఫ్రెండ్స్ వాడాలి. మీరు అబాకస్ తెలిసింటే తెలుస్తుంది. ఏం లేదు. 10 మైనస్ ఈ నెంబర్ చేయాలి. సో 10 - 1 = 9. ఇంకా 9 - 1 = 8. సో రాసుకొని ఇప్పుడు ఈ డిజిట్ -1. సో 10. ఆన్సర్ ఇస్ 1089. చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఇంకోటి, బట్ ఇందాక 11 చేసా కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేస్తాం. మీరు చెప్పచ్చు కావాలంటే. సో ఇప్పుడు 56 × 99. 9 కాదు సారీ 10. ఇంకా ఇక్కడ 9 -1 రాసుకోవాలి మీ ప్రిఫరెన్స్ కోసం, మీ ప్రిఫరెన్స్ బట్టి. సో ఈ డిజిట్ ఈ దాంతో మీరు -1 చేయాలి. సో ఫస్ట్ 10 6 4. సో 10 - 6 4. 9 - 5. 10 ఇక్కడ ఫస్ట్ 1's ప్లేస్లో, 9 ఇంకా 10's ప్లేస్లో. 9 - 5 4. సో 44 వచ్చింది కాబట్టి 56 - 1 55. ఆన్సర్ ఇస్ 5544. సో ఇప్పుడు త్రిబుల్ డిజిట్ చేద్దాం. త్రిబుల్ డిజిట్ కూడా సింపులే. త్రిబుల్ డిజిట్ చేద్దాం. సో ఏం చేద్దాం? సో 234 × 999 చేద్దాం. సో ఇక్కడైతే ఇందాకైతే ఎట్లా చేసాం 9 10 2 డిజిట్ కావట్లే. ఇప్పుడే ఎట్లా చేస్తాం అనుకోవచ్చు. సో ఇప్పుడైతే 10 9 ఇంకా ఇక్కడ ఒక 9. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. సో 10 - 4 = 6. 9 - 3 = 6. 9 - 2 = 7. So now 234 - 1. 233. So answer is 233. Okay. So answer is 2,33,766. సో దిస్ ఈస్ ద ఆన్సర్. పెద్ద ప్రాబ్లమ్స్కి ఈ మెథడ్ వాడచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 0 వచ్చిందనుకో 4 ప్లేస్లో, ఇక్కడ పైన 4 ప్లేస్లో 0 వచ్చిందనుకో. సో ఐల్ షో యూ నౌ. 200 ×
999. ఎట్లా అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 10 చేయలేం. సో ఇక్కడ కూడా 0 ఉంది, 10 చేయలేం, 10 రాయలేం. సో ఇక్కడ 10 రాసుకోవాలి. సో 10 - 2 is 8. సో ఇక్కడ 0 పెట్టేసుకోవాలి, జీరోస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇక్కడ 8 రాసుకోవాలి. దెన్ 200 - 1 199. సో ఆన్సర్ ఇస్ 1,99,000 కామర్స్ పెట్టుకున్నాం 99,800. చెక్ చేసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోండి కావాలంటే. ఇఫ్ ఇట్స్ రాంగ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది మల్టిప్లికేషన్ బై 11 × 11. సో ఇది సమ్ 2 డిజిట్ నెంబర్. ఏ నెంబర్ చేద్దాం? సో నేను 56 × 11 చేద్దాం. సో ఎట్లా అంటే 1 6 are 6 as it is. Then 1 5s are 1 6 are 6 as it is. Now 5 + 6 ఎంత? 11. రిమైండర్ వస్తే ఇక్కడ పెట్టుకోండి 11. సో నా 1 యాక్చువల్లీ ఇట్లా రిమైండర్ రాకుంటే 1 + 5 వేసుకోవాలి. రిమైండర్ వచ్చింది కాబట్టి 1 × 5 వేసుకోవాలి. రిమైండర్ వచ్చింది కాబట్టి 1 + 5 6. ఆన్సర్ ఇస్ 616. ఇప్పుడు రిమైండర్ రాకుండా వేసుకుందాం, సో మీకు ఐడియా వస్తుంది. సో నా 45 × 11. సో 1 5s are 5, 4 + 5 9. సో రిమైండర్ రాలేదు చూడండి, యాడ్ చేసుకోవాలి. 1 + 4 1 × 4 అంటే 4 1s are 4. ఆన్సర్ ఇస్ 495. కావాలంటే కరెక్ట్ కాదు నేనే చెక్ చేస్తాను ఇప్పుడు. 45 × 11 నార్మల్ మల్టిప్లికేషన్. సో 45 + 450 or 440 అనుకోండి. 450 5 9 4 495. సేమ్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'll shoot part 2 next time. Thank you for watching. Bye.